మీ దేశ అభివృద్ధికి మా దేశం నుంచి వచ్చిన ఉద్యోగస్తులు ఎంతో కారణం అవుతున్నారు. అమెరికన్ రేడియన్ వ్యాఖ్యాత మైకేల్ సావేజ్ అనే వ్యక్తి అమెరికాలో పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని వ్యతిరేకిస్తూ ఎక్స్లో పోస్ట్ అయితే వేసిండు. సో కేవలం పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని వ్యతిరేకించడమే కాకుండా భారత్ మరియు చైనా లాంటి దేశాల నుంచి అమెరికాకు వలస వచ్చి ఉద్యోగం చేసే వాళ్ళని ల్యాప్టాప్లు పట్టుకున్న టెర్రరిస్టులతో పోల్చాడు. కేవలం అంతేకాదు భారత్ చైనా లాంటి దేశాలు నరకకూపాలుగా వర్ణించాడు. భారత్ చైనా లాంటి దేశాల నుండి 9వ నెలలో అమెరికాకు వలస వచ్చి అక్కడ పిల్లల్ని కానీ పిల్లలకి పౌరసత్వం ఇప్పించి తర్వాత వారి కుటుంబ సభ్యుల్ని మొత్తాన్ని అమెరికాకు తీసుకొచ్చి ఇక్కడనే సెటిల్ చేస్తున్నారు. భారత్ చైనా లాంటి నరక దేశాలను విడిపించి అమెరికాలో సెటిల్ అవుతున్నారని చెప్పి భారత్ అమెరికా లాంటి దేశాలని నరకంతో పోల్చిండు అనమాట. సో ఇది ఎంతవరకు కరెక్ట్ తను చేయడం. సో అంతేకాకుండా అమెరికాలో పుట్టుకతో వచ్చే పౌరసత్వం ఏదైతే ఉందో దాన్ని కోర్టులతో పరిష్కారం చేయకుండా అమెరికాలో ప్రజాభిప్రాయ సేకరణ చేసి దాన్ని పై నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి పోస్ట్ లో చేసిండు. అంతేకాదు ఇంక ఇతను ఏం కామెంట్ చేసిండంటే, మనకి అమెరికాలోని టాప్ మోస్ట్ కంపెనీలో మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలో టాప్ పొజిషన్ లో ఇండియన్స్ ఉంటారు. సో ఇంతే కాదు మిగిలిన చాలా కంపెనీస్ కూడా ఇండియన్స్ కి టాలెంట్ ఎక్కువ కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్ గా ఎక్కువ ఉద్యోగాలు వస్తున్నాయి. లోకల్ వాళ్ళతో పోలిస్తే లోకల్ వాళ్ళకి అమెరికా లోకల్ పీపుల్ కి టాలెంట్ తక్కువ, వాళ్ళతో పోలిస్తే ఇండియన్స్ చైనా లాంటి వాళ్ళకి ఎక్కువ. సో వీళ్ళకి ఎక్కువ ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి మా లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు తగ్గుతున్నాయి, మీరు ల్యాప్టాప్స్ పట్టుకున్న టెర్రరిస్టులు అని చెప్పేసి ఆ పోస్ట్ లో కామెంట్ అయితే చేసింది అనమాట. సో ఇది చాలా ఘోరమైన పోస్ట్. సో అయితే మైకేల్ సావేజ్ చేసిన ఈ పోస్ట్ ని ట్రంప్ అయితే రీపోస్ట్ చేశాడు అనమాట. సో ఈ రీపోస్ట్ చేయడం అంటే తను చేసిన వ్యాఖ్యలు ట్రంప్ కూడా చేసినట్లే కదా. సో భారత్ చైనా లాంటి దేశాలను నరకంతో పోల్చడం, భారతీయులు మరియు చైనా నుండి వచ్చిన వేరే వలస దేశాల నుంచి వచ్చిన టాలెంట్ గల ఉద్యోగస్తుల్ని టెర్రరిస్టులతో పోల్చడం అనేది ఒక దేశ అధ్యక్షుడికి, అమెరికా లాంటి గొప్ప గొప్ప దేశ అధ్యక్షుడికి, అమెరికా లాంటి గొప్ప దేశానికి అవమానకరమే అవుతుంది ఖచ్చితంగా. సో ఇది ఒక దేశ అధ్యక్షుడి స్థాయిలో ఉండి తను రీపోస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఎంత మాత్రం కూడా. సో ట్రంప్కి ఇదే కొత్త కాదు, వేరే దేశాలను అవమానించడం, వేరే దేశాలను తక్కువగా చూడడం, భారత్ లాంటి దేశాలని సుంకాల దేశం అని చెప్పేసి వేరే వేరే పదాలతోని అవమానించడం అనేది ఎప్పుడు చేస్తూనే ఉంటాడు. నాకు నోబెల్ రావాలి, నేను నోబెల్ శాంతి బహుమతికి అర్హుని, యుద్ధాన్ని ఆపేసి నన్ను చెప్పుకునే వ్యక్తి వేరే దేశాలని చిన్న చూపుతో చూడడం, ఇలా టాలెంట్ కలిగిన ఉద్యోగస్తుల్ని అవమానించడం అనేది అవమానకరం అనేది చెప్పొచ్చు ఖచ్చితంగా. సో ఏది ఏమైనప్పటికీ వేరే దేశాలని గౌరవించాలి, వేరే దేశం నుంచి వచ్చిన వారిని, టాలెంట్ గల వ్యక్తుల్ని. మీ దేశ అభివృద్ధికి మా దేశం నుంచి వచ్చిన ఉద్యోగస్తులు ఎంతో కారణం అవుతున్నారు. మీ దేశంలో టాలెంట్ గల ఉద్యోగస్తుల్లో ముందు వరుసలో ఉండేది మా దేశం నుంచి వచ్చిన వ్యక్తులే. వాళ్ళని మీరు ఇలా పోసేసి అంటే అది మీ దేశానికి అగౌరవం మాత్రమే కాదు, రేపు భవిష్యత్తులో వాళ్ళు నిజంగా లేకపోతే మీ దేశం ఆర్థికంగా కుంగి కూడా పోతుంది అనేది నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను. సో ఈ వీడియో మీద మీరు కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీరు లైక్, కామెంట్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.